నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనుషులలో నార్మల్గా చూసుకుంటే స్వార్థం పెరిగిపోయింది ఈ రోజులలో. నా మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. సో దానివల్ల ఇలా మాట వినాలని చెప్పింది చెయ్యాలని కొంతమంది వాళ్ళు అనుకున్న వాళ్ళకి మరుగుమందు అనేది ఒకటి పెడుతున్నారు. అది అసలు ఎంతవరకు కరెక్టు? పెట్టొచ్చా, పెట్టొద్దా? పెడితే ఏమవుతుంది, పెట్టకుంటే ఏమవుతుంది? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మిత. మరుగుమందు అంటే ఇవన్నీ కూడా ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా కోయదల దగ్గర, ఈ అడవిలో సంచరించేటటువంటి మూలికలు ఏరుకునే వాళ్ళ దగ్గర, అలాగే కొంతమంది యొక్క ఈ శ్మశానంలో అక్కడ ఇక్కడ పూజ చేస్తారు, అంటే ఈ తాంత్రిక విధానంలో ఎక్కువగా ఆచరించేటటువంటి వాళ్ళు, అలాంటి వారు, అలాగే కొంతమంది ఈ అడవిలో దొరికేటటువంటి మూలికలు కానివ్వండి, లేదు అంటే అడవిలో దొరికేటటువంటి కొన్ని చెట్ల యొక్క రసాయనాలు కానివ్వండి, వీటన్నిటితో కూడా కొన్ని ప్రయోగాలు చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఏంటి అంటే వశీకరణము అనేటటువంటి విధానానికి బదులుగా అప్పట్లో గతంలో కనుక చూసుకుంటే ఇలాంటి తినే పదార్థాలు ఏవైతే ఇష్టపూర్వకంగా తింటున్నామో అలాంటి దాంట్లో మీరు అన్నట్టు మరుగుమందు కానీ, లేదు అని అంటే తేనెలో కలిపేటటువంటి విధానం కానివ్వండి, దానికి ఆ కొన్ని మందులకు ఏంటి అంటే రుచి వాసన ఏమీ ఉండదు, అందులో కలిపినా మనకి అస్సలు ఏర్పడదు. అది కలిపి అలాంటి కలపడం ద్వారా వశీకరణం దేవుడెరుగు, చెప్పిన మాట వినడం దేవుడెరుగు. కానీ మనిషి యొక్క ఏదైతే బాడీ ఉంటుందో అది తొందరగా నాశనం అయ్యే అవకాశం చాలా ఎక్కువ మట్టుకు ఉంటుంది. అంటే వికటించేటటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనం ఏదో మందు పెడుతున్నాము, లేదు ఈ మందు పెట్టడం వల్ల భర్త నేను చెప్పినట్టు వింటాడేమో, భార్య నేను చెప్పినట్టు వింటుందేమో, లేదా నా తల్లిదండ్రులు నేను చెప్పినట్టు వింటారేమో, లేదా మా కుటుంబ సభ్యులు నేను చెప్పినట్టు వినాలేమో అని అనుకునేటటువంటి సందర్భాలలో ఇవన్నీ కూడా మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా జాతక ప్రభావరీత్యా ఒక రకంగా ఉంటే, సైంటిఫిక్గా తీసుకుంటే ఇవన్నీ కూడా మంత్ర ప్రయోగం ద్వారాను జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని మందులలో కలిపే విధానాన్ని తొందరగా తన యొక్క దృష్టి బ్రెయిన్ మీద పడుతూ ఉంటుంది. మనం తినే పదార్థాలు ఏవైతే ఇలాంటి మందులు ఉంటాయో అలాంటి మందులు తినడం వల్ల, రసాయనాలు తినడం ద్వారా ఆ వైబ్రేషన్ అనేది తొందరగా బ్రెయిన్ మీద పడి ఇష్టం అనేటటువంటిది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, మన పక్కన ఉన్నటువంటి వాడు నిద్రపోయాడు, లేదో ఆవలింతలు తీస్తున్నాడంటే వెంటనే ఆ ఆవలింతలు కానీ లేదంటే ఆ నిద్ర మబ్బు కానీ మనకు ఆవహించేస్తూ ఉంటుంది. అంటే ఎక్కడో పక్కన ఉన్నటువంటి వాడు ఆవలింతలు తీయడం ద్వారా, పక్కన ఉన్నటువంటి వాడు నిద్రపోవడం ద్వారా మనకెందుకు నిద్ర వస్తుందో కూడా మనం కనుక్కోలేము. అలాంటి సందర్భాలలో ఇవన్నీ కూడా జరిగే సందర్భాలు మనిషిని ఎన్నో రకాలుగా ప్రేరేపణ చేస్తూ ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా మందులు కానివ్వండి, ఇలాంటి ప్రయోగాలు కానివ్వండి ఎవరు పెడతారు అని అంటే అతి ఇష్టం పెరిగిపోయి ఇక నేను చెప్పినట్టే వినాలి, ఇక మళ్ళీ వేరే జోలికి వెళ్ళకూడదు, ఏదైనా సరే అది తప్పైనా కరెక్ట్ అయినా నేను చెప్పినట్టే వినాలి అనే ఒక స్వార్థంలో నుండి ఇలాంటి పుట్టుకొస్తూ ఉంటాయి. నిజానికి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో నచ్చకపోతే విడాకులు తీసుకుంటున్నారు, లేదంటే ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఇలాంటి ప్రయోగాలు అతి కొద్ది మంది, అంటే ఈ ధర్మాన్ని, ఈ న్యాయాన్ని, అలాగే ఈ సనాతనం విలువల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు ఫాలో అవుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నిజానికి లేవు అనడానికి కూడా ఆస్కారం లేదు, అలాంటివి ఉన్నాయి, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు కూడా చాలా. ఇప్పుడు మీ గతంలో కూడా ఒక వీడియోలు చెప్పారు, అంటే పెళ్లికి ముందు ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి తర్వాత ఎలా మారిపోయాడు, ఎలాంటి మందులు పెట్టారు, ఎలాంటి ప్రయోగాలు చేశారో కూడా మీకు చెప్పాను. అలాగే ఇలాంటి విధానంలో కూడా అలాంటి మందులు పెట్టే అవకాశం ఉంది. చెప్పినట్టు వినేటటువంటి విధానాలు కూడా ఎన్నో రకాలుగా కొన్ని మంత్ర ప్రయోగాల ద్వారా, తాంత్రిక విధానాల ద్వారా, కొన్ని వస్తువుల ద్వారా, అంటే తినే పదార్థాల ద్వారా కూడా ఇలాంటివి చేయవచ్చు అని చెప్పేసి ఇప్పుడు కాదు 2000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ కూడా గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది. 2000 సంవత్సరాల కిందనే ఇవన్నీ గ్రంథంలో పొందుపరిచారు. అంటే దానికి అనువయంగా ఎలాంటి క్రియలు ఆచరించాలి, ఎలాంటి విధానంతో వెళితే ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయని చెప్పేసి సాధన చేసి ఇలాంటివి బయట పెట్టడం జరిగింది. అవే ప్రయోగాలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి. అంటే గతంలో ఎవరో తాతలు ముత్తాతలు చేసినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియకుండానే కొడుకులకు కానీ వాళ్ళ మనమళ్ళకు కానీ ఎవరికో ఒకరికి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటివే ఈ మందులు కానివ్వండి, ఈ పెట్టేది మీరు అన్నట్టు మరుగు మందులు కానివ్వండి, తేనె కానివ్వండి, ఆహార పదార్థాల్లో కలిపేటటువంటి మూలికలు కానివ్వండి, పౌడర్ లాగా ఒకటి ఉంటుంది అలాంటిది కానీ, ఇవన్నీ కూడా మనిషిని వశం చేసుకోవడానికి. లేదు
నేను చెప్పినట్టు వినడానికి కానీ, ఇవన్నీ గతంలో ఎవరు వాడేవారంటే ఆస్తి కోసము, లేదంటే ఆస్తి కోసం అన్నదమ్ముల మీద కానీ, లేదంటే కుటుంబ సభ్యుల మీద కానీ వాడేటటువంటి వారు. అలాగే అమ్మాయిల మీద ఇష్టమైనటువంటి అమ్మాయిని దక్కించుకోవడానికి ఎక్కువగా ఇవన్నీ వాడేటటువంటి వారు. డబ్బు కోసము స్త్రీల కోసమే ఎక్కువ జరుగుతాయి తప్ప వేరే దేనికోసం ఇలాంటి వశీకరణలు జరగవు. ఎందుకంటే ఇలాంటివే మనిషి జీవితంలో ఎక్కువగా మోహాన్ని పెంచుతాయి, ఆశని పెంచుతాయి, స్వార్థాన్ని పెంచుతాయి. ఎన్నో రకాలుగా ఆ స్వార్థ ఊబిలో కూడుకుపోయి ఎప్పుడో ఒకప్పుడు పతనం అయిపోక తప్పదు. ఎందుకంటే ఇవన్నీ చెప్పడము చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. దాంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఇటు చేసిన వాడికి ఇటు చేయించిన వాడికి ఇద్దరికీ కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోతారు. కనుక ఇలాంటివి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్గా ఉంటాయమ్మా. కనుక ఇది లేదు అనడానికి లేదు, ఉన్నాయి మరుగుమందులు ఉన్నాయి. మీరు అన్నట్టు అభిమంత్రించినటువంటి తేనెతో చేసేటటువంటి, అప్పట్లో ఏంటంటే మందులు పెట్టేటటువంటి వాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, తేనె పెడుతున్నారు, అంటే తేనెలో అభిమంత్రించేసి పెడుతున్నారు. అలాగే మనం తినేటటువంటి టీ 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 పొడి ఉంటుంది కదా, అలాంటి దాంట్లో పెడుతున్నారు, కాఫీ పొడిలో పెడుతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఎన్నో రకాల దాంట్లో కలిపేస్తున్నారు. ఎందుకు అంటే దానికి రంగు ఉండదు, వాసన ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి దానికి అంత తెలియదు, అంటే తాగేటటువంటి వాళ్ళకి కానివ్వండి, తినేటటువంటి వాళ్ళకి తెలియదు. కాబట్టి అందులో కలిపేస్తున్నారు. కాబట్టి టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందో కలిపే విధానాలు కూడా అలా పెరిగిపోయి. కనుక దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా, అసలు మీకు ఏదైనా గొడవ ఉంటే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోండి, కానీ ఇలాంటి జోలికి వెళ్ళకండి. ఒకవేళ వెళితే కనుక ఎప్పటికైనా నష్టమే కలుగుతుంది, ఎప్పటికైనా ఇబ్బందే కలుగుతుంది. ఇంతకుముందు మనకు ఒక స్టోరీ వినిపించారు కదా వెంకటేష్ గారు, అలాంటి స్టోరీలే జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనిషిని ఒక మందు పెట్టామంటే అది మనిషి శరీరంలోకి వెళ్ళి ఎలాంటి విధానాలు చెప్తుంది ఎవరికి తెలియదు. కానీ మనం ఏమనుకుంటామంటే అరే మందు తింటున్నారు కదా, మనం చెప్పినట్టు వింటాడు కదా అని అనుకుంటాం. కానీ అది మనిషి శరీరంలోకి వెళ్ళి మనిషిని కుళ్ళిపోయేలా చేస్తుంది. ఎప్పటికప్పుడు ఎన్నో రోగాలకు, ఎన్నో విధానాలకి అది దారితీస్తుంది. కనుక ఇలాంటి జోలికి వెళ్ళకండి. ఒకవేళ అలాంటి ఉన్నాయని తెలిసినా కూడా దానికి పరిష్కార మార్గం దైవాన్ని ఎంచుకోండి, ఒక సాధన చేసుకోండి, లేదంటే దానికి తగినటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి విధానాన్ని కనుక్కోండి. అంతే తప్ప అనవసరంగా లేనిపోని విషయాల్లో మీరు వేలు పెట్టకండి. ఇదమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.